భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో 10 మందిపై పోక్సో కేసు నమోదైంది. ఓ ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో మైనర్ బాలిక బాలుడు ఒంటరిగా ఉన్నారని గుర్తించిన గ్రామంలోని కొందరు పెద్దలు ఆ బాలుడిపై దాడి చేసి చెట్టుకు కట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలుడు తన కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడని మైనర్ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు 9 మంది పురుషులు ఓ మహిళపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అన్నపురెడ్డిపల్లి పోలీసులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో 10 మందిపై పోక్సో కేసు నమోదైంది. ఓ ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో మైనర్ బాలిక బాలుడు ఒంటరిగా ఉన్నారని గుర్తించిన గ్రామంలోని కొందరు పెద్దలు ఆ బాలుడిపై దాడి చేసి చెట్టుకు కట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలుడు తన కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడని మైనర్ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు 9 మంది పురుషులు ఓ మహిళపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అన్నపురెడ్డిపల్లి పోలీసులు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.